స్లో చేయ ఒకసారి, స్లో చేయ. రోడ్ ఈ అమ్మాయి ఆస్మా కదా, రోడ్ మైకి ఒకసారి మైకి ఒక్క నిమిషం ఆపిడు. ఆపు. ఆస్మా ఇక్కడ ఉన్నావేంది? ఏం చేస్తున్నావు ఇక్కడ? మాది నిరుద్యోగ మార్చ్ ఉంది కదా, అట్లా అని చెప్పేసి అటు మొత్తం పోలీసులు ఎంబడ పడుతుర్రు. అందుకే ఇటు నుంచి పోతే ఎవరు గుర్తుపట్టారని చెప్పేసి ఇటు నుంచి వస్తున్నాం. నైట్ నుంచి ఇట్లానే బయటనే ఉన్నాం అన్న. గిఫ్ట్ ఇస్తారా అన్న దిల్సుఖ్ నగర్ వరకు? ఇప్పుడు ఎక్కడ పోతున్నావు? దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. మిలియన్ మార్చ్ ఉంది కదా, మిలియన్ మార్చ్ ఉంది. కొంచెం వీళ్ళు ఎక్కడ వరకు డ్రాప్ చేయాలి నేను? దగ్గరలోపు, ఎందుకంటే మళ్ళీ మీకు ఇబ్బంది కావద్దు, కొంచెం దగ్గర వరకు ఇవ్వండి అన్న. యాక్చువల్గా నేను దిల్సుఖ్ నగరే వెళ్తున్నా. ఈరోజు నిరుద్యోగులది మిలియన్ మార్చ్ ఉన్నది. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్కి రావాలి, నిరసన తెలపాలని చెప్పి వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, టెలిగ్రామ్లలో వాళ్ళు మెసేజ్ చేసుకుంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. అదే ప్రోగ్రామ్ మీద పోతున్నాం. సో నాకు ఆస్మా కనపడ్డది మధ్యలో. ఆమెని రాత్రి నుంచి పోలీసులు టార్చర్ పెడుతురంట ఫోన్లు చేసి. ఎక్కడున్నావు, రేపు ఏం చేయబోతున్నారు, ఏం నిరసన చేస్తారు మీరు అని చెప్పి టార్చర్ పెట్టి ఫోన్లు చేస్తే పాప అమ్మాయి కనీసం ట్రావెలింగ్ కూడా చేయలేకుండా నడుచుకుంటూ పోతుంది. ఇది ఎక్కడ? ఉప్పల్. ఇది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు నడుచుకుంటూ వెళ్ళడానికి అమ్మాయి నడుచుకుంటూ వెళుతున్నది. సో లక్కీగా మనకి మధ్యలో ఆస్మా కనపడ్డది. మనం ఎక్కించుకున్నాం. కొంతవరకు అక్కడ వరకు డ్రాప్ చేయి అన్న అంటే నేను మధ్యలో వరకు డ్రాప్ చేయడానికి అటే పోతున్నా కాబట్టి డ్రాప్ చేయబోతున్నా. సో లక్కీగా ఇంటర్వ్యూ కూడా మనం ఇక్కడే కంటిన్యూ చేద్దాం. నమస్తే ఆస్మా. నమస్తే అన్న. ఏంటి అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? నడుచుకుంటా ఈ ఫ్లగార్డులు పట్టుకొని ఎందుకు వెళ్తున్నావు? ఏంటి అసలు నీ బాధ ఏంది? యాక్చువల్లీ మాకు అమ్మాయిలకి ప్రివెంటివ్ అరెస్ట్ అంటే ఒక మార్నింగో లేకపోతే ఒక గంట ముందో తీసుకొని వచ్చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఈ ప్రివెంటివ్ అరెస్ట్లకి అర్థమే లేకుండా పోతుంది. ఓ 24 గంటల ముందే, ఒక 48 గంటల ముందే అరెస్ట్ చేస్తారు. అమ్మాయిల అబ్బాయిల తేడా చూడట్లే. అయితే నిన్న మార్నింగ్ నుంచి ఫోన్లు చేస్తా ఉన్నారు, ఎక్కడున్నావు, ప్లాన్ ఏంది అంటే అసలు ఏం ప్లాన్ ఉంటుంది? మేము మా అంటే ఏం చేస్తాము, రోడ్ల మీదకి వచ్చి మా బాధను మేము చెప్పుకుందామని అంటే కూడా అవకాశం లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికక్కడ ఆల్మోస్ట్ అందరూ అరెస్ట్ అయిపోయారు. నువ్వు ఎట్లున్నావు? నువ్వు ఇప్పుడు పలానా లొకేషన్ లో ఉన్నామని చెప్పి పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు ఏమైతుందో అసలు. సరే అని చెప్పేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి రూమ్ లో పడేసి ఫోన్లు లేకుండానే బయట తిరుగుతున్నా. అసలు నిన్న వచ్చినా అంటే అసలు ఎటు తిరుగుతున్నానో, బయట ఎక్కడ ఉంటున్నానో. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. పోలీసులు ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బంది ఎందుకని చెప్పేసి ఇట్లానే ఇక ట్రావెలింగ్ అటు ఇటు అంటే కూడా ఇబ్బందే. మధ్యలో ఏడ ఆపుతారో, మెట్రో స్టేషన్ కి వెళ్ళినా ఇబ్బందే, అక్కడ కింద వెయిట్ చేస్తారు, లొకేషన్ ట్రేస్ చేస్తారు. ఫోన్ ఏమైనా ట్రేస్ చేస్తున్నారు? ఫోన్ కూడా ట్రేస్ చేస్తున్నారు. అసలు ఎక్కడ ఉన్నది ఆటోమేటిక్ తెలిసిపోతుంది వాళ్ళకి. అసలు అది కాకుండా ఏమైనా కొత్త నంబర్ యూజ్ చేద్దామంటే కూడా అది కూడా తెలుసుకుంటున్నారు. ఎట్లా తెలుసుకుంటారో అర్థమైతలేదు కానీ మొత్తానికి అయితే ఫోన్ చేస్తున్నారు. ఈ ప్లకార్డ్స్ ఏంది, ఎక్కడికి ఏం చేయబోతున్నారు ఈ రోజు? యాక్చువల్లీ 16 తారీఖు మనకి అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఎన్నో సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా మనకి అసలు నిరుద్యోగుల గురించి ఒక్క సమావేశం కూడా, ఒక చర్చ కూడా తీసుకురాలేదు. ఈ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఈ ప్రతిపక్షాలు కూడా ఎవ్వరు కూడా నిరుద్యోగుల గురించి అసలు చర్చించట్లేదు. అందుకే మేము ఏం చేసినామంటే అసెంబ్లీ సమావేశాలు 16 తారీఖు ఉన్నాయి కాబట్టి ఒక మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగుల మందిరం కూడా బయటకు వచ్చి మా పుస్తకాలని మేము ఇట్లా చూయిద్దాము, ఈ పుస్తకాలను పట్టుకొని మేము వస్తున్నాము నిరుద్యోగులము అని చెప్పేసి సానుభూతిని మేము ఇది చేసుకుందాం అన్నట్టే మేము వద్దాం అనుకున్నాము. కానీ వాళ్ళు ఎవరు కూడా రాలే. మా ప్లకార్డ్ లో ఏముంది అసలు, అసెంబ్లీలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేయాలి, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, నిరుద్యోగుల ప్రభుత్వమా కనికరించు రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. ఇంకొకటి ఇది మొత్తం జీవోల గురించి అన్న. 4th జీవో ఏంది? ఇది మా డిగ్రీ లెక్చరర్ కి సంబంధించిన జీవో. ఇది ఫిబ్రవరిలో రీసెంట్ గా తెచ్చిరు. సేమ్ 2946 జీవో ఎంత డేంజరో ఈ జీవో కూడా మాకు అంత డేంజర్. కాబట్టి ఈ జీవోని రద్దు చేయాలి. 46 అంటే ఇది పోలీస్ అభ్యర్థులది. జీవో 46 వాళ్ళు పోలీస్ అభ్యర్థులది. 29 అంటే గ్రూప్స్ అభ్యర్థులది. 108 అంటే డిఎస్సి అభ్యర్థులది. ఇందులో ఒక 81 జీవో మిస్ అయింది, అది గురుకుల అభ్యర్థులది. ఇన్ని జీవోలు, ఈ జీవోలు ఉండడం వల్ల ఎవ్వరికి ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పేసి ఇవి ర్యాంకుల లెక్క ప్రకటిస్తున్నారు. ఇవి ర్యాంకులు కాదు, నిరుద్యోగుల పాలిట ప్రాణాంతక జీవోలు. ఇవి అన్ని జీవోలను రద్దు చేయాలని కోరుతున్నాం. అవన్నీ అవే అన్న, మొత్తం ఇవే. ఒక 5 ఇవి పట్టుకొని వస్తున్నాము. దీంట్లో తప్పేముంది? ఇదేమన్నా మేము చేయరాని నేరమా, క్రైమ్ చేసినామా, ఏమన్నా మర్డర్ చేసినామా, ఏం చేసినామా అని చెప్పేసి ఉగ్రవాదుల లెక్క ఉరికిస్తున్నారు
మమ్మల్ని మొత్తం. మీరు ఇప్పుడు ఇట్లా ప్లకార్డులు పట్టుకొని రోడ్లు ఎక్కితే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాదా? ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు అవుతుంది? ఇది కనికరించండి అనే అడుగుతున్నాము. నిరసనాన్ని మేము జరగరాంది ఎందుకు జరుగుతుంది? ఎవరికి ఏం జరగరాంది జరగదు. మేము శాంతియుతంగానే పుస్తకాలు పట్టుకొని బయటికి రావాలనుకున్నాము. ఇప్పుడు వీళ్ళే పోలీసులు ముందే మమ్మల్ని అరెస్ట్ చేసి అసలు వచ్చే నిరుద్యోగులు కూడా భయపడుతురు. వీళ్ళు భయపడుతురు. ఇక్కడ నిరుద్యోగులు గమనించాల్సింది ఏంటంటే ముందుండే 10 మందిని అరెస్ట్ చేసినా మిగతా 20 మంది ముందుకు రావాలి. నేను చెప్పిన ఓ 10 మందిని 20 మందిని అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ లోనే నిండిపోవాలి. వాళ్ళన్నా ఉండాలి, వీళ్ళన్నా ఉండాలి. ఇప్పుడు ఎంత మంది నిరుద్యోగులు వస్తున్నారు మెట్రో స్టేషన్ దగ్గరికి? అసలు మాకంటే కాకతీయ యూనివర్సిటీలో, పాలమూరులో, అన్ని యూనివర్సిటీలో, తెలంగాణలో ఉండే 13 యూనివర్సిటీలలో విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని అరెస్ట్ చేసిర్రు. ఈ రోజు ఎక్కడికక్కడ బందీ చేసిర్రు. మొత్తం బందీకానాలు అయిపోయారు. అందరు కూడా ఫొటోస్ వీడియోస్ పెడతానే ఉన్నారు. చాలా మంది కాకతీయ యూనివర్సిటీలో కూడా ఫస్ట్ అరెస్ట్ అయిందే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరెవరైతే ఉద్యమాలు చేస్తారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. నువ్వు ఒక్కదానివే బయట ఇప్పుడు అరెస్ట్ కాకుండా తిరుగుతున్నావు. నేను ఎవరి ఇంటికి వెళ్లకుండా నేను నైట్ మొత్తం ఇట్లానే బయట తిరుగుకుంటూ అజ్ఞాతంలో ఉన్నట్టు తిరిగి ఇట్లానే ఇప్పుడు నడుచుకుంటానే పోదాము. 1 గంట అవుతుంది. మా ఫోన్ కూడా చేసిన నీకు ఫోన్ కలవలేదు, స్విచ్ ఆఫ్ వచ్చింది. మరి ఏం చేస్తామన్నా? వీళ్ళు మొత్తం ట్రేస్ చేస్తున్నారు, ఎక్కడున్నామో పట్టుకుంటున్నారు. నిరుద్యోగులు ఏమనుకుంటారు అంటే వీళ్ళు ప్లాన్ చేస్తారు, మళ్ళీ వీళ్ళే బెడ్స్ కొడతారు, వీళ్ళు దొరికిపోతారు అన్న వేళ వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దిల్సుఖ్ నగర్ లో మెట్రో దగ్గర అడుగు పెట్టాలి అన్న ఉద్దేశంతో మెల్లగా నడుచుకుంటూ పోతారు. ఇప్పుడు ఆల్రెడీ నీ మీద 2 కేసులు ఏం పెట్టినట్టున్నారు. ఇట్లాంటి ఫ్లకార్డ్స్ తీసుకోపోయి ఇప్పుడు మీరు అక్కడ రెచ్చగొట్టే నిరసనలు చేస్తే కేసులు ఇంకా పెడతారు కదా, ఎక్కువ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆనాడు ప్రభుత్వాలని మేము నిలబెట్టడానికి చాలా రెచ్చిపోయినాం. చాలా రెచ్చిపోయి ఇట్లే రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ప్రభుత్వాలను తీసుకొచ్చినాము. మరి ఆనాడు రెచ్చిపోయినట్టు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవ్వనట్టు ఈ రోజు ఎందుకు అవుతుంది? మేము శాంతియుతంగానే మా పని మేము చేసుకొని పోదాం అనుకున్నాం. కానీ ఇక్కడ పోలీసులు అత్యుత్సాహం నైట్ రిక్వెస్ట్ చేసి మరి వీడియో పెట్టినాం. దయచేసి మా నిరసనని శాంతియుతంగా తెలియజేయనివ్వండి. మీరు అత్యుత్సాహం చూపించి మేము ఏదో చేస్తున్నట్టు క్రియేట్ చేసి మీరు ఇంటెలిజెన్స్ ద్వారా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఇక్కడ మా నోటిఫికేషన్లు చాలా ఇంపార్టెంట్. ఈ రోజు కూడా ఒక నిరుద్యోగి ప్రాణాలు అర్పించిండు మంచిర్యాలలో సూసైడ్ చేసుకుండు. అసలు 28 years లో ఏమంతా జరిగిందని అసలు అసూలు బారుతున్నారు తెలంగాణలో. 1200 మంది ఆ రోజు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఉద్యోగాల కోసం కూడా ఇలాగే చావాలంటే ఎంతమంది చావుల్ని మీరు పొట్టన పెట్టుకుంటారు? ఎంతమందిని మీరు బలి తీసుకుంటారు? ఇలా చావుల రేట్లు పెరుగుతానే ఉండాలా? అందుకే ఎవరైతే నిరుద్యోగులు భయపడుతున్నారో వాళ్ళందరికీ ధైర్యం నింపడానికే నేను దిల్సుఖ్ నగర్ వెళ్తున్నా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లా ప్లకార్డులు పట్టుకుంటూ రోడ్ ఎక్కినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పేర్లు, నేను పేర్లు కూడా చెప్తా, భయపడేది ఏం లేదు. చెనగాని దయాకర్ కావచ్చు, రియాజ్ కావచ్చు, డాక్టర్ రియాజ్ కావచ్చు, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ కావచ్చు. వీళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు నిరుద్యోగులు కాదు, ఏం కాదు, వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ముందు పెట్టి రాజకీయాలు చేస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తాను? నేనేం చెప్తున్నా అంటే ఎక్స్పెషల్లీ నేను బల్మూర్ అన్నకే రిక్వెస్ట్ చేస్తున్నా. అన్న అసలు మా జీవోల విషయంలో కానీ మా నోటిఫికేషన్ల విషయంలో కానీ మేము మీ దగ్గరకు వచ్చినంత ఎవరి కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళలేదు. దయచేసి మీకు దండం పెడుతున్నా, చేతులెత్తి ఇప్పటికైనా సరే మీరు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడండి. మీరు ఎమ్మెల్సీ రాకముందు ఎట్లా నిలబడ్డారో మా సైడ్ ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అట్లే నిలబడాలని చెప్పేసి నిరుద్యోగులందరి తరపు నుంచి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇప్పటికీ కూడా ఒక అన్న అనే అభిమానం ఉంది, అది కాపాడుకోండి. స్టూడెంట్స్ అందరు మీకు సపోర్ట్ ఉన్నారు, అది నిలబెట్టుకోండి. రియాజ్ సార్ అంటారా, మరి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థమవుతలేదు. వయసు మీద వాడి బుద్ధి పనిచేస్తలేదా, బుద్ధి మందగిచ్చిందా? ఇప్పటికీ ఈ జీవోల వల్ల నష్టం జరుగుతుందంటే కలిసి చెప్పినా ఆయన కనికరించే పరిస్థితులు ఆయన లేడు. ఇప్పుడు ఇదే కోదండరాం సార్ మీకు ఉద్యోగం రాగానే మీరు సైడ్ అయిపోయారు. అసలు మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ తో కలిసి కొట్లాడినంత ఇప్పుడు నిరుద్యోగులతో కలిసి ఎందుకు కొట్లాడతలేరు? ఎమ్మెల్సీ ఉన్నాడు కదా ప్రభుత్వంలో, దిగిపోవాలి. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉండి మీరు చేసేదేం లేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ ముఖ్యమా, మా జీవితాలు ముఖ్యమా? ఆ రోజు తెలంగాణ ముఖ్యమని ప్రొఫెసర్ పదవిని వదిలేసుకున్న గొప్ప మనిషి, గొప్ప వాది మీరు. ఈ రోజు మా ఉద్యోగాల కోసం ఈ ఎమ్మెల్సీని వదులుకోలేరా మీరు? ఈ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి మీరు. అలాంటిది మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారు కోదండరాం సార్, ఖచ్చితంగా. అందుకే ప్రభుత్వాలకు చేసే ఇప్పుడు హెచ్చరికనే, ఎందుకంటే మేము శాంతియుతంగానే చేస్తారు. ఇప్పుడు అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఏం చేయం, ఎండ ఉండని వాన ఉండని, ఇప్పుడు ఏం ఎండకి కూర్చుంటారా లేకపోతే నిరసన తెలుపుతారా? శాంతియుతంగా ఏమన్నా ఆడ హడావిడి చేసి ఏమైనా ఇబ్బంది పెట్టా ఏమైనా ఇది ఉందా? ఇప్పుడు శాంతియుతంగానే చేయదలుచుకున్నాం. మేము ఆల్రెడీ చెప్పినాం, మేము శాంతియుతంగా చేస్తాము, మీరు కోఆపరేట్ చేస్తే మేము కోఆపరేట్ చేస్తాము అని. మిమ్మల్ని ఎలాంటి డిస్టర్బ్ చేయము అని చెప్పినాము. ఇప్పుడు మేము ఏదో శాంతియుతంగా చేయడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళేం చేస్తారు, వెనక మమ్మల్ని పరిగెత్తిస్తే మేము ఎందుకు పరిగెత్తాం చెప్పండి? బరాబరు
మొత్తం హడావిడి అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు అరుపులు కేకలు గోలలు అన్నీ అవుతాయి. అప్పుడు ఒక్కరిని మీరు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే 10 మంది వస్తారు. అది ఎవరు తప్పు? మా తప్ప మీ తప్ప? మేము వచ్చి ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా రోడ్డు మీద ఒక పక్క కూర్చొని మా నిరసన ఏదో మేము తెలుపుకొని వెళ్ళిపోతాం. అలాంటిది మీరు చేయకుండా కనీసము మీరే మమ్మల్ని ఎక్కటోళ్ళని అక్కడ ఇప్పటికే మొత్తం అష్టదిగ్బంధనం చేసేసారు. మీ పాలన సజావుగా సాగాలంటే నిరుద్యోగుల్ని బంధించాలా? వాళ్ళని బంధిస్తేనే మీ పాలన జరుగుతుందా? అంటే రోడ్డు మీదకి వచ్చి ఏమైనా న్యూసెన్స్ చేస్తే ప్రభుత్వానికి ఏమైనా జరగడం జరిగితే వాళ్ళకే కదా చెడ్డ పేరు. ఇప్పుడు మాకు ఉద్యోగాలు రాకపోతే రోడ్డు మీద కాకపోతే లైబ్రరీలో కూర్చొని చదువుకుంటామా చెప్పండి? 2 సంవత్సరాలు అయింది ఇప్పటికే, ఇంకా ఇవ్వకుండా ఇంకా మరి రోడ్డు మీదకి రావద్దు అంటే మరి ఊకే అడుగుతున్నాము, వినతి పత్రాలు ఇస్తున్నాం, మరి ఇస్తున్నారా వీళ్ళు? వీళ్ళని కలిసి కూడా చెప్తున్నారా? మరి ఇస్తున్నారా వీళ్ళు? ఓకే, నీ ప్రధానమైన డిమాండ్స్ ఏంది? నా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రాసినావు దీంట్లో స్టేట్ వైడ్ గా ఉన్న నిరుద్యోగులు ఎంతమంది వస్తున్నారు అక్కడికి, ఏం డిమాండ్ చేయబోతున్నారు మీరు? అసలు మేము చేసే డిమాండ్ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలే. జాబ్ క్యాలెండర్, గీప్ క్యాలెండర్ అదంతా అవసరమే లేదు. ఇక సంవత్సరం లోపు అన్నాడా, 2 సంవత్సరాలు దాటినాయా, 2 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ పక్కన పెడితే ముందు ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా నిరుద్యోగుల చర్చ తప్ప ఇంకొకటి జరగొద్దు. ఇది ఒక అధికార పక్షానికే కాదు ప్రతిపక్షానికి కూడా చెప్తున్నాం. అసలు వాళ్ళంటే సోయి తప్పి వాళ్ళు మత్తెక్కి ఉన్నారు. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? మా సైడ్ నుంచి మాట్లాడలేరా? ఈ విద్యార్థి సంఘాలు ఏం చేస్తున్నాయి? బీఆర్ఎస్వి, బీజేవైఎం, ఏ మొత్తము ఈ ఎన్ఎస్యుఐ, అసలు మీరు నిరుద్యోగుల పక్షాన కొట్లాడతారా, విద్యార్థుల పక్షాన కొట్లాడతారా? పార్టీలను అండగా పెట్టుకొని మీరు సైలెంట్గా ఉంటారా? మీకు పదవులు ముఖ్యమా? మా తరపు నుంచి న్యాయం జరగడం, మాకు న్యాయం జరగడం ముఖ్యమా? అన్ని విద్యార్థి సంఘాలని అలాగే ఈ ప్రతిపక్షాలను కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము. ప్రతిపక్షాలు మీరు ఏదైతే క్వశ్చన్ చేయాలనుకుంటున్నారో ఈ అసెంబ్లీ సమావేశంలో కేవలం నిరుద్యోగుల గురించే, 2 లక్షల ఉద్యోగాల గురించే, యువ వికాసం గురించే, నిరుద్యోగ భృతి గురించే ఉండాలి అక్కడ. ఇంకా ఇవి తప్పించి వేరే ఉంటే మాత్రం నెక్స్ట్ మీరు కూడా మమ్మల్ని ఓట్లు అడుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో మాకు అన్యాయం చేసింది అని చెప్పేసి వెంటనే మీకు వచ్చి ఓట్లు వేయం మేము. మీరు మాకు ఇచ్చే భరోసా ఏందో కూడా చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అయినా, ఈ ఏ పార్టీ అయినా సరే మీరు నెక్స్ట్ ఏం చేస్తారో కూడా మాకు చెప్తేనే, మీరు చేసిన తప్పులు ఒప్పుకుంటేనే నెక్స్ట్ మిమ్మల్ని కూడా కనికరిస్తాం. ఏది లేదంటే నోటాకి పడతాయి ఓట్లు. ఇప్పటికీ చాలా మంది అన్ని యూనివర్సిటీలలో చేసిరు. ఎవరెవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిరు. ఇప్పటికీ కొంతమంది అయితే ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. వాళ్ళు మెల్లమెల్లగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా. కానీ నిరుద్యోగులకి మాట ఇచ్చిన నేను ఖచ్చితంగా అక్కడికి వస్తా అని వెళ్ళి తీరుతా. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నేను అక్కడైతే కనిపించాను. చివరిగా 16వ తారీఖు అసెంబ్లీలో నిరుద్యోగుల చర్చ, 2 లక్షల ఉద్యోగాల చర్చ మాత్రమే జరగాలి. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మేము చేసే డిమాండ్ ఇదే. ఒకవేళ చేయకపోతే అసెంబ్లీ ముట్టడి కూడా ఉంటది. సో ఇది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బస్సు యాత్రలు చేశారు 2023-24 ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగులందరూ బస్సు యాత్రలు కనపడ్డోళ్ళ కాళ్ళందరూ మొక్కిరు. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టండి, కేసీఆర్ ప్రభుత్వం పోతేనే మీకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు కాళ్ళ ఏళ్ళబడి మరి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు అటో ఇటో చేసి. కానీ కాంగ్రెస్ పార్టీకి కనికరం లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి చెప్తారు. ముఖ్యమంత్రి ఏమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, మంత్రులు ఏమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. క్లారిటీ లేదు ఎవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలేవు. నిరుద్యోగులేమో అసలు ఉద్యోగాలు మాకు ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకి వీళ్ళు వినతి పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారని చెప్పి నిరుద్యోగులు అంటున్నారు. ఈ నిరసనలు ధర్నాలు ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి నడుస్తున్నాయి. దీనికి ఒక పులి స్టాప్ అయితే పడట్లేదు. ఇప్పుడు మిలియన్ మార్చ్ అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరికి నిరుద్యోగులందరూ కూడా వస్తున్నారు. అదే కవరేజ్కి వెళ్తున్నాం యాక్చువల్గా మనం. సో ఈ గ్యాప్లో మనకి ఆస్మా కలవడం జరిగింది. చూద్దాం మనం ఒకసారి అక్కడ కూడా పరిస్థితి ఎట్లా ఉందనేది చూద్దాం.